ఏదైతే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం పనిచేస్తా ఉన్నాం కాబట్టి వైఎస్ఆర్ పార్టీ సైన్యాన్ని ముందు పెట్టి రాష్ట్రం అంతా తిరిగి ఒంటి చేత్తో 151 మంది ఎమ్మెల్యేలని గెలిపించుకున్న మగాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఏమి చేసినా నువ్వేదో ప్యాలెస్ పిల్లి అని అది ఇదని నీకేదో మైక్ ఉంది కదా అని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మగాడు జగన్మోహన్ రెడ్డి, పులి లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకునే క్రమంలో ఏదైతే సుదీర్ఘ పాదయాత్ర నీలాగా పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని 4 దాకా టెంట్లో పనుకొని 1 గంట ఏదో వాకింగ్ చేసి ఈవినింగ్ వాకింగ్ చేసి ఆ లోకల్ ఉన్న నాయకుల మీద ఎమ్మెల్యేల మీద ఆరోపణలు చేసి పోవటం కాదు. ప్రజల కోసం ప్రజల కష్టాలు తెలుసుకోవాలని ఆనాడు సుదీర్ఘ పాదయాత్ర కార్యక్రమాన్ని పూర్తి చేసి నవరత్నాల పేరుతోటి ఒక మేనిఫెస్టో మీరు రిలీజ్ చేశారు. ఈరోజు 100% కూడా ఆ మేనిఫెస్టోలో ఉన్న హామీలన్నీ ప్రజలకి ఈ 4 ఏళ్లలోనూ పూర్తి స్థాయిలో అమలు చేసిన పరిస్థితి. కానీ మీరేం చేశారు? మీరు 2014 నుంచి 19 ముఖ్యమంత్రిగా ఉండి మీ మేనిఫెస్టో దాచిపెట్టారు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, మీ మేనిఫెస్టో ఏదైతే 2014 ముందు మీరు ప్రజలకు రిలీజ్ చేసిన మేనిఫెస్టో తీయండి. మా మేనిఫెస్టో తీసుకొని వస్తాను. ఎవరు ఎన్ని హామీలు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేశారో నెరవేర్చారో ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసి ఈ రోజు ఏ మొహం పెట్టుకొని నువ్వు ప్రజల దగ్గరకు వచ్చి మా నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు ఏకవచనంతో మాట్లాడుతున్నావు. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక వార్డు నెంబర్ గెలవలేదు, ఒక వార్డు నెంబర్ కూడా గెలవలేని చేత కానీ నువ్వు. ఎందుకంటే నువ్వు మంగళగిరిలో నీ సొంత నియోజకవర్గం, మంగళగిరిలో సొంత నియోజకవర్గం పేరు కూడా పలకలేని ఎదవును. నీకు అక్కడ మా అన్న ఆర్కే 2019లో ఉచ్చబోపించారు, నీకు ఉచ్చబోపించారు. ఉచ్చబోపిస్తే ప్యాంటు తడుపుకొని ఓడిపోయి హైదరాబాద్లో దాక్కున్న పరిస్థితి నువ్వు మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా? అసలు నీకు ఏం అర్హత ఉంది? నీకు చేతగాక నేను నా నియోజకవర్గంలో 31 మంది వార్డు కౌన్సిలర్ ఏకగ్రీవం చేశాను. నీకు కావాలంటే ఒక వార్డు కౌన్సిలర్గా నీకు నువ్వు ఎట్లా నిలబడి గెలవలేవు, నీకు వార్డు కౌన్సిలర్గా ఒకటి నేను ఏకగ్రీవం చేసి ఇచ్చేవాడిని అన్నది. నువ్వు నిజాలు తెలుసుకోకుండా అబద్ధపు ప్రచారాలతోటి మళ్ళీ మోసం చేసే కార్యక్రమం. ఏం పల్నాడు ప్రజలేమన్నా, పల్నాడులో ఉండే రైతులు ఏమన్నా చెవిలో పూలు పెట్టుకున్నారని అడుగుతావు నువ్వు చెప్పే మాటలు నమ్మటానికి. నువ్వు చేసే ఆర్భాటాలు చూసి ఇక్కడ ఎవరు కూడా ఆహోహో అనే పరిస్థితి లేదు. నువ్వు సిగ్గు లేకుండా నీవు 2018 ఆగస్టు 7 లోకేష్ నీకు గుర్తుందో లేదో, 2018 ఆగస్టు 7న మాచర్లలో దొడ్డిదారిన నువ్వు మంత్రిగా మంత్రి హోదాలో నువ్వు మాచర్ల వచ్చి ఏం మాట్లాడా? నేను మాచర్లను దత్తత తీసుకుంటాను, వరికి పొడిశాల త్వరితగతిన నేను ఇమ్మీడియట్ గా కూడా చేపట్టి పూర్తి చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చావు మా రైతులకి. అది ఇప్పటికి కూడా అది వీడియో ఉంది. నువ్వు మైకుల దగ్గర
అంటే ఎవరు పూలు పెట్టి చెవులో ఎవరు పల్నాడు ప్రజలు ఏమైనా పూలు పెడితే మోసపోతారు అనుకుంటున్నారు? 2018 ఆగస్టు 7వ తారీఖున నువ్వు మా చర్మలో మాట్లాడి ఇదే హామీ ఇచ్చావు. నువ్వేం చేశావు? నువ్వు మోసం చేసిపోయావు. మళ్ళీ ఎలక్షన్స్ ముందు ఫిబ్రవరి 6వ తారీఖు ఎలక్షన్స్ ముందు మళ్ళీ ఆర్భాటంగా మాచర్లు వచ్చి సిగ్గు లేకుండా ఒక ఫేక్ జీవో ఒకటిచ్చారు. ఏది వరకపుడిశాల ప్రాజెక్టు నేను ప్రారంభం చేస్తాను ఇస్తానని చెప్పి. ఈ ఫేక్ జీవోకు నిజాయితీ ఉందని అడుగుతావు. నువ్వు ఇచ్చిన జీవోనే లోకేష్, నువ్వు మంత్రిగా ఉన్నావు, మీ అయ్యా ముఖ్యమంత్రిగా ఉండి వరకపుడికి సంబంధించి ఒక ఫేక్ జీవో ఇచ్చావు. ఈ ఫేక్ జీవోని అడ్డం పెట్టుకొని మా ప్రాంత రైతాంగాలను మోసం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తావు. నువ్వు ఆ ఫేక్ జీవో ఇచ్చి ఎట్లా పనిచేస్తావు? ఆ ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం కూడా టైగర్ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ లో ఉన్న పరిస్థితి అది నువ్వు ఆనాడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ తో సంప్రదించలేదు. మీరు ఆ రోజు కలిసే ఉన్నారు. మీరు బీజేపీ తోటి కలిసి అధికారాన్ని పంచుకుంటున్న మీరు ప్రజలను మోసం చేయడానికి, రైతాంగాన్ని మోసం చేయడానికి ఫేక్ జీవోలతోటి ఆ రోజు 2018 ఆగస్టు 7వ తారీఖున పబ్లిక్ మీటింగ్ లో చెప్పి సిగ్గు లేకుండా మళ్ళీ ఏదైతే ఫిబ్రవరి నెలలో మళ్ళీ వచ్చి ఎలక్షన్స్ ముందు మళ్ళీ స్టోన్ వేసింది. మళ్ళీ ఈరోజు 2300 కిలోమీటర్లు తిరిగినారని మరి వరకపుడిశాల నేను ఇస్తానని చెప్పి బొల్లాపల్లి దగ్గర ఇంకొక స్టోన్ వేసాడు. నిన్న మీటింగ్ లో మళ్ళీ ఆగస్టు 7, 2023 మళ్ళీ అదే మాట మాట్లాడతాడు. వరకపుడిశాల నేను ఇస్తానని చెప్పి, త్వరితగతిన పూర్తి చేస్తాను, నేను చేస్తానని చెప్పి. అసలు నీకు లోకేష్, అసలు నువ్వు మాట్లాడితే నిన్ను చూస్తే మా ప్రాంత ప్రజలు నేను ఒక బఫూన్ అనుకుంటున్నాను, నువ్వు ఒక వెర్రి పుష్పాన్ని అనుకుంటున్నాను లోకేష్. అది ఎందుకంటే ఈరోజు నిజాయితీగా 2016 మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వరకపుడిశాల ప్రాజెక్టు ఇస్తామని చెప్పిన మాట మీద కరోనా లాంటి విపత్తు వల్ల కొంచెం లేట్ అయింది, కానీ నిజాయితీగా పనిచేశాం. ఈరోజు ఏదైతే ఫారెస్ట్ సంబంధించి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ సంబంధించి అనుమతులు ఏవైతే కావాలో మే 19, 2023 పూర్తిగా కూడా మేము అనుమతులు తీసుకున్నాం.